హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక ఒక పక్కన అమరేంద్రని రౌడీలు బంధించుంచుతారు. మరొక పక్కన అది తెలుసుకున్న మిస్సమ్మ కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. ఎలా విడిపించాలో అర్థం కాక ఇక ఆరు మిస్సమ్మ దగ్గరికి వచ్చి, మిస్సమ్మ, ఆయన్ని రౌడీలు బంధించారు, చంపాలనుకుంటున్నారు, ఎలాగైనా కాపాడు మిస్సమ్మ, రాతోడు నువ్వన్నా సరే ఆయన్ని బాంబు పెట్టి చంపేద్దాం అనుకుంటున్నారు, దయచేసి ఎలాగైనా ఆయన్ని కాపాడండి అని చెప్పి ఇక ఏడుస్తూ చెప్తూ ఉంటుంది. కానీ మిస్సమ్మకు మాత్రం ఆరు కనిపించదు. ఇక ఆరుకి ఏం చేయాలో తెలియక కూర్చొని చాలా ఏడుస్తూ ఉంటుంది. దేవుడా, ఇది నీకు న్యాయమేనా? నన్ను ఇన్ని పరీక్షలు పెట్టావు, నీకు సరిపోలేదా? నా భర్త ప్రాణాలు ఆపదల్లో పెట్టావు, నా పిల్లల్ని ఆపదల్లో పెట్టావు, నీకు సరిపోలేదా? నీకు ఇది న్యాయమేనా అని ఆకాశం వైపు చూస్తూ ఏడుస్తూ అడుగుతూ ఉంటుంది. దేవుడా, నా బాధ మిస్సమ్మకి అర్థమయ్యేలా చూడు స్వామి అని చెప్పి ఇక వేడుకుంటూ ఏడుస్తూ ఉంటుంది. మరో పక్కన ఆకాశంలో ఉరుములు మెరుపులు గర్జిస్తూ ఉంటాయి. ఇక వెంటనే ఆరుకి మిస్సమ్మకి కనిపించే శక్తిని దేవుడు ప్రసాదిస్తాడు మెరుపుల ద్వారా. వెంటనే మిస్సమ్మ అని అంటూ ఉండగానే మిస్సమ్మకి ఆరు మాటలు వినిపిస్తూ ఉంటాయి. ఏంటక్క, ఏంటి నువ్వు ఇక్కడికి వచ్చావు అని ఏడుస్తూ అడుగుతూ ఉంటుంది. మిస్సమ్మ, నేను నీకు కనిపిస్తున్నానా అంటే అవునక్క అని అంటుంది. ఇక అమ్మయ్య దేవుడా థ్యాంక్స్, అమావాస్య గడియలు అయిపోయినట్టున్నాయి అని మనసులో అనుకుంటూ, మిస్సమ్మ, పిల్లల్ని ఆ రౌడీ వెధవలు స్కూల్ వెనకాల నుంచి దాటిచ్చేస్తున్నారు, మరో పక్కన ఆయన ప్రాణాలు తీయడానికి బాంబు పెట్టారు, దయచేసి నువ్వు గనక ఇప్పుడు వెళ్ళకపోతే ఆయన ప్రాణాలకే ప్రమాదం, వెళ్ళు మిస్సమ్మ అని చెప్తూ ఉంటే, అక్క ఇదంతా నీకు ఎలా తెలుసు అంటే, ఇప్పుడు నీకు నేను చెప్పేంత టైం లేదు, దయచేసి వెళ్ళి వాళ్ళందరినీ కాపాడు అని చెప్పడంతో సరే అక్క అని చెప్పి ఇద్దరు పరుగులు పెడుతూ ఉంటారు. ఇక వెంటనే మిస్సమ్మ ఆఫీసర్స్ దగ్గరికి వచ్చి, సార్ వాళ్ళు పిల్లల్ని తీసుకుని బ్యాక్ సైడ్ నుంచి పారిపోతున్నారంట, ఆయన్ని చంపేద్దాం అనుకుంటున్నారంట అని చెప్పడంతో అక్కడున్న ఆఫీసర్స్ ఇంకా ఫారెస్ట్ ఆఫీసర్స్ అందరూ కలిసి, సరే పదండి మనం వెళ్ళి కాపాడదాం అని చెప్పి కాపాడడానికి వెళ్తారు. ఇక మరోవైపు మిస్సమ్మ, ఆరు ఇంకా రాతోడు ముగ్గురు కలిసి అమరేందర్ దగ్గరికి వస్తారు. వెంటనే బాంబు చూడడంతో దడుచుకుంటాడు రాతోడు. ఇంకా సార్ ఇది ఎలా రివీల్ చేయాలో నాకు అర్థం కావట్లేదు అని చెప్పడంతో వెనకాల ఏ వైర్లు కనిపిస్తున్నాయి అంటే ఇక చెప్తూ ఉంటాడు రాతోడు. ఇక అమరేంద్ర, మిస్సమ్మను సరిగ్గా చూసి చెప్పు, అక్కడ నీకు ఏ వైర్లు కనిపించాయి అని అడగడంతో రెడ్, బ్లాక్, బ్లూ, ఎల్లో ఇవన్నీ ఉన్నాయని చెప్తూ ఉంటుంది. ఇక మిస్సమ్మకి చెప్తూ ఉంటాడు అమరేంద్ర, మిస్సమ్మ అక్కడున్న బ్లాక్ వైర్ని చాలా జాగ్రత్తగా తీసేసి అని చెప్పడంతో ఇక మిస్సమ్మ చాలా భయపడుతూ ఆ బ్లాక్ వైర్ని నెమ్మదిగా లాగుతూ ఉంటే పక్కనే ఉన్న రాతోడు మాత్రం చెవులు మూసుకొని చాలా భయపడుతూ ఉంటాడు. మొత్తానికి మిస్సమ్మ ఆ బ్లాక్ వైర్ని జాగ్రత్తగానే తీసేస్తుంది. ఇక ఒక్కసారిగా ఆగిపోతుంది అది బాంబు. ఇక వెంటనే అమరేంద్రకి కట్టి ఉన్న తాళ్ళని వీళ్ళిద్దరూ కలిసి విప్పుతూ ఉంటారు. మరో పక్కన పిల్లల్ని తీసుకువెళ్తున్న రౌడీ మాత్రం, అబ్బా ఇంకా బాంబు పేలలేదంటే అమరేంద్ర తన తెలివితేటలతో దాన్ని పేలకుండా చేసినట్టున్నాడు, మనం ఇలా అమరేంద్రని వదిలి వెళ్ళడం కరెక్ట్ కాదు, ఎలాగైనా సరే అమరేంద్రని మనం చంపేయాలి అని చెప్పి ఇక ప్లాన్ చెప్తూ ఉంటాడు. అందరం కలిసి ఇలా గుంపుగా ఉంటే వాళ్ళని మనం కన్ఫ్యూజ్ చేయలేం, మనం 4 గుంపులుగా విడిపోదాం పదండి అని చెప్పి అక్కడున్న మొత్తం అందరూ కలిసి 4 గ్రూపులుగా విడిపోతూ ఉంటారు. ఇక ఆఫీసర్స్ అమరేంద్ర దగ్గరికి వస్తారు పరుగు పెట్టుకొని. అమరేంద్ర, నీకు పిల్లలు వాళ్ళు కనిపించారా అని అడగడంతో లేదు, వాళ్ళు మొత్తానికి ఏదో ప్లాన్ చేసినట్టున్నారు, గ్రూప్గా కాకుండా డివైడ్ అయ్యి ఉంటారు, మనం కూడా డివైడ్ అయ్యి అందరినీ కలిసి వెతుకుతూ ఉందాము, మనకి ఎలాగైనా వాళ్ళు కనిపిస్తారు పదండి అని చెప్పి వీళ్ళు కూడా విడివిడిగా పిల్లల్ని ఇంకా రౌడీల్ని వెతకడాన్ని మొదలు పెడుతూ ఉంటారు. ఒకవైపు నుంచి అమరేంద్ర, మరొక వైపు నుంచి రాతోడు వాళ్ళు, మరొక వైపు నుంచి ఆఫీసర్స్ ఇలా విడివిడిగా వెతుకుతూ ఉంటారు. ఈలోపు పిల్లలు పారిపోవడానికి ట్రై చేస్తూ ఉండగా రౌడీ, ఏంటి నా దగ్గర నుంచి మీరు పారిపోవడానికి ట్రై చేస్తారా అని చెప్పి వాళ్ళ వైపు గన్ చూపిస్తూ ఉంటాడు. ఇక అలా పిల్లల్ని తీసుకొని కొంతమంది రౌడీలు ముందుకు వస్తూ ఉండగా అమరేంద్ర పైన ఉన్న ఆఫీసర్కి వాళ్ళు కంటపడతారు. మర్యాదగా మీ చేతిలో ఉన్న తుపాకీల్ని పడేయండి అని చెప్పడంతో వాళ్ళు లేదు పడేయము అని చెప్పడంతో లేదు మేము మిమ్మల్ని కాల్ చేస్తాం అని షూట్ చేయడం మొదలు పెడతారు. వెంటనే వాళ్ళ చేతిలో ఉన్న తుపాకీల్ని కిందకు పడేసి 2 చేతులు పైకెత్తుతారు వాళ్ళు. అలా అక్కడున్న ఫారెస్ట్ ఆఫీసర్ ఇంకా పెద్ద ఆఫీసర్ అందరూ కలిసి అక్కడున్న రౌడీల్ని బాగా కొట్టేస్తూ ఉంటారు. వాళ్ళు భయపడి అక్కడి నుంచి పారిపోతారు. అలా కొంతమంది పిల్లల్ని వీళ్ళు కాపాడతారు. మరోవైపు రాతోడ్ ఇంకా కానిస్టేబుల్ ఇద్దరు కలిసి మరికొంతమంది పిల్లల్ని సేవ్ చేస్తూ ఉంటారు. అక్కడున్న రౌడీల్ని కొట్టి తరుము కొడతారు. ఇక వాళ్ళు కూడా అక్కడి నుంచి పారిపోతారు. ఇక మరోవైపు మిస్సమ్మ ఇంకా అరుంధతి కలిసి వెతుకుతుంటారు. వాళ్ళకంట కూడా కొంతమంది పడతారు. ఆరు మాత్రం వెనకాల నుంచి రౌడీల్ని కనిపించకుండా కొడుతూ ఉంటుంది. ఇక మిస్సమ్మ కూడా రౌడీల్ని కొట్టడం మొదలు పెడుతుంది. అక్కడున్న దొంగ తీసుకొని కొడుతూ ఉంటుంది. ఆరు మాత్రం వెనకాల నుంచి కొడుతుంటే వాళ్ళకి కనిపించకుండా
వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఎవరు నన్ను ఎవరు కొడుతున్నారు అని చెప్పి రౌడీలు ఇబ్బంది పడుతూ ఉంటారు. ఆరు కొట్టడం చూసి అలా కొట్టుకుంటూ ఉండగా మిస్సమ్మని తోసేసి ఒక రౌడీ మాత్రం అంజలిని పట్టుకొని అడవి వైపుగా పారిపోతూ ఉంటాడు. ఇక అలా పారిపోతున్నప్పుడు ఒక పెద్ద పులి అటుగా వస్తూ ఉంటుంది. దాన్ని చూసి ఆ రౌడీ అంజలిని అక్కడ వదిలేసి భయపడి పారిపోతాడు. ఇక అంజలికి ఏం చేయాలో అర్థం కాక మిస్సమ్మ మిస్సమ్మ అని చెప్పి ఆ పులి దగ్గర నుంచొని గట్టిగా అరుస్తూ ఉంటుంది. వెంటనే మిస్సమ్మ అక్కడికి వస్తుంది. ఆ పులిని చూస్తుంది. ఆ పులిని చూసిన ఆరు మిస్సమ్మ అక్కడ పెద్ద పులి ఉంది అని చెప్పడంతో ఇక మిస్సమ్మకి ఏం చేయాలో అర్థం కాదు. అటు ఇటు చూస్తూ ఉంటుంది. వెంటనే కింద ఒక తుపాకీ కనిపిస్తుంది. వెంటనే కింద నుంచి ఆ తుపాకీ తీసి పులిని కాల్చడానికి ప్రయత్నించడంతో పులికి దెబ్బ తగలదు కానీ ఆ శబ్దానికి అక్కడి నుంచి వెంటనే పారిపోతుంది. ఇక మరోవైపు అమరేంద్ర ఒక్కడే వస్తూ ఉండగా అమ్ము ఇంకా ప్రిన్సిపల్ని పట్టుకుని పెద్ద రౌడీ అటుగా వస్తూ ఉంటాడు. వెంటనే అమరేంద్ర చూసి వావ్ నువ్వు నాకు ఈరోజు దొరికావు, నిన్ను ఎలాగైనా నేను చంపి తీరుతాను అని చెప్పి అతని చేతిలో ఉన్న తుపాకీ అమరేంద్ర వైపు పెడుతూ కాల్చడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఇక అమరేంద్ర మాత్రం తెలివిగా అతని కాలుతో తుపాకీ మీద గట్టిగా కొట్టి ఇక అతన్ని కొట్టడం మొదలు పెడతాడు. పక్కనే ఉన్న రౌడీలను కూడా అమరేంద్ర కొడుతూ ఉంటాడు. ఇక అలా అమరేంద్ర అతన్ని కొట్టుకుంటూ ఉంటారు. మొత్తానికి పెద్ద రౌడీని అమరేంద్ర చితక బాదుతాడు. మొత్తానికి ఆ పెద్ద రౌడీ ఓడిపోతాడు. అలా అమరేంద్ర అక్కడున్న అమ్ము ప్రిన్సిపల్ వాళ్ళని కూడా కాపాడేస్తారు. ఇక పిల్లలు భయపడుతూ ఉండగా ఇక అమరేంద్రకి దగ్గరికి వెళ్ళి ఏం లేదు భయపడకండి అని చెప్పి వాళ్ళకి ధైర్యం చెప్తూ ఉండగా వెనకాలే పడి ఉన్న రౌడీ మళ్ళీ వెనక్కి లెగుస్తాడు. పైకి లేచి కింద ఉన్న తుపాకీని తీసుకొని అమరేంద్ర అని చెప్పి మళ్ళీ గురి పెడుతూ ఉంటాడు. మొత్తానికి గురిపెట్టి అమరేంద్రని కాలుస్తాడు తుపాకీతో. వెంటనే కుడి పక్కనున్న ఛాతీలో బుల్లెట్ తగులుతుంది. ఇక ఆ అమరేంద్ర చాలా బాధపడుతూ ఉంటారు. డాడ్ డాడ్ అని చెప్పి బాధపడుతూ ఉంటారు. ఇక ఆ రౌడీ ఇంకొక బుల్లెట్ పేలుద్దామని ట్రై చేస్తూ ఉంటే అందులో బుల్లెట్లు అయిపోతాయి. షీట్ అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఈలోపు రాతోడు వాళ్ళందరూ అక్కడికి వచ్చేస్తారు. సార్ ఏమైంది సార్ అని చెప్పి రాతోడు వాళ్ళు కంగారు పడుతూ ఉంటారు. ఆరు మిస్సమ్మ అందరూ వచ్చేస్తారు. ఏవండి అని చెప్పి మిస్సమ్మ అల్లాడుతూ ఉంటే పిల్లలు కూడా డాడ్ డాడ్ అని చెప్పి చాలా బాధపడిపోతూ ఉంటారు. ఇక ఆరు అయితే తట్టుకోలేక ఏడ్చేస్తూ ఉంటుంది. మొత్తానికి కథ అక్కడికి పూర్తవుతుంది. వెంటనే అమరేంద్రని పట్టుకొని హాస్పిటల్కి తీసుకొస్తారు. డాక్టర్ అని చెప్పి రాథోడ్ ఇంకా మిస్సమ్మ అరుస్తూ ఉంటారు. ఇక బెడ్ పైన పడుకోబెట్టి అమరేంద్రని తీసుకువెళ్తూ ఉంటారు హాస్పిటల్లోకి. బుల్లెట్ తగిలింది అని చెప్పి డాక్టర్కి చెప్పడంతో డాక్టర్ లోపలికి తీసుకెళ్తారు అమరేంద్రని. ఇక అమరేంద్రకి ట్రీట్మెంట్ చేయడం స్టార్ట్ చేస్తారు డాక్టర్స్. బయట ఉన్న మిస్సమ్మ మాత్రం చాలా బాధపడిపోతూ ఉంటుంది. పిల్లలు అయితే చాలా ఏడుస్తూ ఉంటారు అమరేంద్రని అలా చూస్తూ. ఇక ఆరుకి ఏం చేయాలో అర్థం కాక కంగారు పడుతూ ఉంటుంది. అప్పుడే గుప్తా అక్కడికి వస్తారు. ఇక అడ్డం లేకండి, నేను ఆయన్ని చూడాలి, ఆయన్ని పలకరించాలి, ఆయనకి ఎలా ఉందో ఏంటో అని కంగారు పడుతూ ఉండగా గుప్తా మాత్రం నువ్వు అక్కడికి వెళ్ళరాదు, నువ్వు అక్కడికి వెళ్తే ఆ బాలికకు నీపైన అనుమానం వచ్చును అని చెప్పి ఆపుతూ ఉంటాడు ఆరుని గుప్తా. నన్ను మాయ చేసి నువ్వు నీ కుటుంబాన్ని కాపాడడానికి వెళ్ళావు, కానీ ఇప్పుడు అక్కడికి వెళ్ళి నువ్వు మాయ చేయలేవు బాలిక అని చెప్పి గుప్తా చెప్తూ ఉంటే ఇక ఆరు చాలా బాధపడుతూ ఇక ఆరు మాత్రం కానీ నా పిల్లలు చాలా బాధపడుతున్నారు, వాళ్ళని ఓదార్చాలి అని చెప్పడంతో నీ ఉనికి వాళ్ళకి కనిపించదు, నువ్వు ఓదార్చినా వాళ్ళకి అర్థం కాదు, అక్కడికి వెళ్ళినా నీవు ప్రయోజనం లేదు అని చెప్పడంతో ఇక ఆరు చాలా ఏడుస్తూ ఉంటుంది. అమరేంద్ర మాత్రం చావు బతుకుల మధ్య పోరాడుతూ ఉంటారు. అమరేంద్రని అలా చూసిన పిల్లలు ఇంకా మిస్సమ్మ కూడా చాలా బాధపడిపోతూ ఉంటారు.